గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి వేలాది మంది పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సిద్ధం అంటూ జగన్ మొదలుపెట్టిన ర్యాంప్ వాకింగ్ మొన్నటి వరకు పరదాల వెనుక తిరిగి ఇప్పుడేదో జనం మధ్యలో తిరుగుతూ జనానికి ఏదో అందుబాటులో ఉన్నట్టుగా బిల్డప్ కోసం ఈ ర్యాంప్ వాకింగ్లు దేనికంటూ ఎద్దేవా చేశారు. షర్మిల చెప్పినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఆ నలుగురే అని, ఈ ప్రభుత్వంలో సమానత్వం ఎక్కడుందని అన్నారు. రా కదిలిరా 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త, హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు దాదాపు 16 సభలు మనం 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలో పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. ఆ వేదికకి ఈ వేదికకి పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు. పరదాల చాటును వచ్చే వేదికకి ర్యాంప్ వాకింగ్కి పెద్ద ఏం లేదు. ఏదో ఫ్యాషన్ షో పెట్టినట్టుగా ఉంది ఈ ర్యాంప్ వాకింగ్, రాజకీయ సభలాగా లేదు. ఆయన మాట్లాడే మాటలను కూడా మనం గమనించినట్లయితే నేను అర్జునుడు అంటున్నాడు, నేను దేవుని బిడ్డ అంటున్నాడు, నేను సామాజిక మార్పుకి సంకేతం అంటున్నాడు. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నాడు. సూక్ష్మంగా నాకు అర్థమైంది అది సంక్షేమం, నేను చేసిందే సంక్షేమం అని చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం, నువ్వు చేసిన అభివృద్ధి కానీ నువ్వు చేసిన సంక్షేమం కానీ ఉంటే ఫలానా వ్యక్తి యొక్క జీవన విధానం మారిందని కానీ, గతంలో ఇతని యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఇతని యొక్క స్థితిగతులు ఈ రకంగా మార్చాను. ఇదిగో గతంలో పూరింట్లో ఉంటే నేను ఇతన్ని మిద్దెలో పెట్టాను, గతంలో మిద్దెలో ఉంటే ఇవాళ మేడలో పెట్టాను. ఇవాళ అప్పులు పాలు చేసినటువంటి ఘనత నీదే, ఎవరిని చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే
నువ్వు ఒక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎంతో కొంత అభివృద్ధి లేకపోతే సంక్షేమం లేకపోతే ఇంకోటి చేసి సందర్భాలు ఉంటే వాటిని సమూలంగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నవరత్నాల పేరుతో చేశావు. ఈ నవరత్నాల్లో కూడా ఒక రత్నం ఎప్పుడో రాలిపోయింది. ఎందుకంటే నీ నవరత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం. అవునో కాదో వాళ్ళే చెప్పుకోవాలి, నేను మాట్లాడేది కాదు. రెండో రత్నం ఉద్యోగాలు, వాళ్ళే చెప్పుకోవాలి, దీనికి కూడా సమాధానం. మూడో రత్నం పెన్షను, అది కూడా ఎలక్షన్స్ ముందు 3000 చేస్తానని ఎలక్షన్స్ తర్వాత అశ్వత్థామ అత కుంజర అన్నట్టుగా ఉంది వీళ్ళ సంక్షేమం అనేది. వీళ్ళ సంక్షేమం అనేది చాలా స్పష్టంగా చెప్తాను, అశ్వత్థామ అత కుంజర అన్నట్టుంది. దశల వారీగా అనేది ఎన్నికల ముందర ఎక్కడైనా మీరు చూపించండి, ఏ ప్రసంగంలో సరే నేను దశల వారీగా పెన్షన్ అభివృద్ధి చేస్తానని చెప్పాడు చెప్తే దశల వారీగా 3000 ఇస్తాను ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు, రోజున 3000 స్టార్టింగ్, 3000 నుంచి ఎక్కడికి వెళ్తావు అనుకున్నారు. అంతేగాని సెంగడు అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టుగా లేదు. ఇవాళ అది కనపడింది ప్రజలకి. ఏ వర్గం ప్రజలను చూసినా కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, దళితుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, వెనుకబడ్డ వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, రైతుని కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం. మరి ముఖ్యంగా రైతుని మాత్రం వీళ్ళే కొల్లగొట్టారు. దీంతోపాటు వనరులను దోచుకున్నారు. ఇది వీళ్ళ యొక్క చరిత్ర. వీళ్ళ యొక్క చరిత్రలో చాలా స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రోజు మేము సామాజిక న్యాయం అంటే ఆ పార్టీలో ఉన్న ఎంతమంది బయటికి వెళ్ళారో ఇప్పుడు చూసుకోండి. ఇంకా ఎలక్షన్లు 72 రోజులు ఉంటే 72 రోజుల ముందలే 68 మంది బయటికి వెళ్ళేలాగా ఉన్నారు. ఓపెన్గా బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 15 మంది, ఇంకా 47 మంది బయటకు వచ్చేవాళ్ళు కనపడతా ఉన్నారు. ఎందుకు బయటికి వెళ్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం, అందుకనే మా సామాజిక న్యాయం, మేము చేసే సామాజిక న్యాయం వాళ్ళకి నచ్చకెళ్ళిపోతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏమిటి చేసిన సామాజిక న్యాయం వీళ్ళు? ఎక్కడ సామాజిక న్యాయం, ఎవరికి చేశారు సామాజిక న్యాయం? 5గురికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇస్తే సామాజిక న్యాయం పేరుతో 5గురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో ఈ రోజు వరకు మేము అధికారాన్ని ఉపయోగించాం, ఈ అధికారం ద్వారా ఈ రకమైనటువంటి ప్రయోగం చేసాం, ఈ రకంగా ప్రజలకి న్యాయం జరిగిందని చెప్పే ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు ఎవరికైనా అధికారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నలుగురికి ఉంది. దుష్ట చతుష్టయం నలుగురికే ఉంది. ఆ తల్లి చెప్తా ఉంది, వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు చెప్పింది కదా. ఆ రకంగా ఈ రోజున నేను ఆమె చెప్పిందే మళ్ళీ చెప్పదలుచుకోలే. 4 రెడ్లు పాలన ఈ రాష్ట్రానికి. 4 దిక్కులు ఏమైనా ఉంటే 4 దిక్కుల్ని పరిపాలించే 4 రెడ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మేము సామాజిక న్యాయం అని చెప్పుకోవటానికి వీళ్ళకి సిగ్గురా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 4 కాకుండా మేము ఈ 4 మీద మేము ఉన్నామని చెప్పే నాయకుడిని ఏమన్నా చూపించండి, లేదా చెప్పానండి. వాళ్ళు కాదు నేను
అని చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే చెప్పమన్నాను. నేను ఛాలెంజ్ ఇస్తా ఉన్నా ఈ పార్టీలో. సుబ్బారెడ్డి కాదు నేను, విజయసాయిరెడ్డి కాదు నేను, సజ్జల కాదు నేను, అసలు ఎవరికి సజ్జల అనే వాళ్ళు ఎవరిని ఉన్నారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సరే, వీళ్ళు నలుగురు యొక్క పాలనలో ఈ రోజున సామాజిక న్యాయం గురించి నలుగురే మాట్లాడుతూ ఉన్నారు, ఇంకెవరు మాట్లాడట్లా. మీరు అది కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, లేకపోతే సజ్జల గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, విజయసాయిరెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలండి? ఒక ఖలీలో, ఒక కుర్దూసో, ఒక మహేషో, ఒక అనితో, లేకపోతే వీళ్ళు మాట్లాడాలి, ఓ బ్రహ్మయ్యో మాట్లాడాలి. అయ్యా మేము సామాజిక న్యాయం మాకు జరుగుతూ ఉంది, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడాలి. వాళ్ళు ఎవరు మాట్లాడట్లా, పాపం సిగ్గుతో తల వంచుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండంటే వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నారు. సామాజిక న్యాయం దాకా ఎక్కడయ్యా బాబు? ఎప్పుడన్నా తలుపులు తెరిస్తే కనపడి దండం పెట్టుకుందామన్నా కూడా దర్శనం లభించినటువంటి ముఖ్యమంత్రి మాకు ఉన్నట్టయితే ఉన్నాడే అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పరిస్థితి. దీనికి తోడు ఈ రోజున కేసులు పెట్టడం, ఇవాళ ఏట్ల మీద పెట్టారు. ఉచిత ఇసుక విధానం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుకకి సంబంధించిన అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది అని చెప్పి కేసు పెట్టారు. మద్యం ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తున్నాడని చెప్పి ఎప్పుడో 2018లో జరిగింది, అక్రమం అన్యాయం అని చెప్పి దాని మీద పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ మూడింటి మీద కేసులు పెడితే ఈ మూడింటి మీద కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పి, దీంతోపాటు ఫైబర్ గ్రిడ్, ఈ నాలుగిట్లో కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. ఈ మూడిట్లో అసలు కేసులే లేవు అని చెప్పి ఈ నాలుగిట్లో కూడా స్టే ఇస్తే, ఇన్నర్ రింగ్ రోడ్డు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు శాంపిల్గా. నేను ఈ 4 కేసుల కంటే ముందు మీకు ఒక చరిత్ర చెప్పాలి. దాదాపు 70 సార్లు చివాట్లు తిన్నటువంటి ప్రభుత్వం, అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఈ ప్రభుత్వంలో పనిచేసే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తల మీద ఉన్న హ్యాట్ తీసి తల ఉంచుకొని నుంచోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నిసార్లు కల్పించబడింది? ఎంతమందికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో శిక్షలు పడితే మళ్ళీ అప్పీల్కి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? అంటే ప్రభుత్వమే ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందా లేదా అనడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రజల్ని రక్షించడానికి నువ్వు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజల్ని భక్షిస్తూ ఉన్నామని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీరు అవినీతి పరులు అని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీ యొక్క పాలనా విధానం నచ్చలేదని చెప్పి ఒక పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మిమ్మల్ని కోర్టుకు పిలిపించి అక్షంతలు వేయించడం కాకుండా 1-2 నెలలు లేకపోతే ఇన్ని రోజులు ఇంత ఫైన్ కట్టాలని చెప్పి మీకు శిక్షలు విధిస్తున్నా కూడా, పైగా మీరేం చేశారు? దొంగ అన్నట్టుగా అవినీతి అంటే ఆవిడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవినీతి ఆరోపణలతో కూడినటువంటి కేసులు పెట్టారు. వాళ్ళన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. అక్రమ నిర్బంధంగా చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో కూడా బెయిల్ వచ్చింది. దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం అయింది. 17A ఎవరైతే లీడ్ జడ్జి ఉన్నాడో, నేను హైకోర్టు చెప్పిన 17A అప్లికబుల్ కాదు అని చెప్పిన దాంట్లో నేను ఒప్పుకోవట్లేదు అంటే ప్యూనీ జడ్జి కూడా దాన్ని
నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. మూడో జడ్జికి వెళ్ళింది, అంటే త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళింది. వెళ్తే వీళ్ళు రాసేదేంటి మీడియాలో ఏమని రాస్తారు? ఖచ్చితంగా జైలు పడిద్ది. నేను అడుగుతా ఉన్నా, జైలు పడిద్ది అని మీరు చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని నెలలు జైల్లో ఉండొచ్చారు? 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వాళ్ళు. ఛార్జ్షీట్ ఎన్ని కేసుల్లో ఛార్జ్షీట్ ఉంది? ఇవాళ ఇంకొక విచిత్రం ఏంటంటే మీ కేసులన్నింటిలో ఛార్జ్షీట్ ఫైల్ అయి ఉంది. మీరు ఇంతవరకు కోర్టుకు వెళ్ళా. 3524 సార్లు కోర్టు పిలిపించినా కూడా కోర్టుకి వెళ్ళినటువంటి వ్యక్తులు, బెయిల్ మీద కొనసాగే వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఇక్కడేంటి, నేరం మోపి ఇంతవరకు విచారణ లేకుండా, ఇంతవరకు అసలు ముందు విచారణ జరగాలి. ఏదైనా నేరం మోపాలంటే నీ మీద నేను ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో వాస్తవికత ఏంటి అనేది విచారించాలి. విచారించకుండా అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధం చేసి ఇప్పటికీ కూడా మేము విచారించాలి, ఈ యొక్క వ్యక్తికి బెయిల్ ఇస్తే అంటే ట్యాంపరింగ్ అయిద్దంట. నువ్వు ఎప్పుడు కేసు అని చెప్తున్నావు? 2018 కేసు అని చెప్తా ఉన్నావు. ఇవాళ ఎంత? 2024, 6 సంవత్సరాలు. నువ్వు వచ్చే 8 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల పైన అయింది. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అంటే 4 సంవత్సరాలు 9 నెలల కాలం పూర్తయినా కూడా మరి ఆ కేసులో ఇంతవరకు నీకు స్పష్టత రాలేదు అంటే నువ్వు అభియోగం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. ప్రొసీజరల్ మీద వెళ్ళాం మనం. 17A ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి, అక్కడ అవినీతి లేదని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు ఏం చెప్తా ఉంటారు? వక్ర భాష్యం ఇలా బ్లూ మీడియాలో చూసారా? ప్రొసీజరల్ మీద మాట్లాడుతున్నాడు, మ్యానిపులేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. ఫ్యాక్ట్స్ మీద మాట్లాడటం ఏం ఫ్యాక్టు? ఇసుక దోచుకోవడం ఫ్యాక్ట్ కాదా? నువ్వు జైలుకి వెళ్ళటం ఫ్యాక్ట్ కాదా? నీ ఆస్తులు 43,000 కోట్లు సీజ్ చేయడం ఫ్యాక్ట్ కాదా? నువ్వు బెయిల్ మీద కంటిన్యూ అవడం ఫ్యాక్ట్ కాదా? నువ్వు 3,524 సార్లు కోర్టులు పిలిపించినా కూడా వెళ్ళకపోవడం ఫ్యాక్ట్ కాదా? కోడికత్తి సీను ఎంతమందికి బెయిల్ వచ్చిందండి? నువ్వు నీ ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపితే వాడు 30 రోజుల్లో బెయిల్ వస్తే, కోడికత్తి సీను నీ ఊరినే చిన్న ఘాటు పొడిపించుకొని నీ అంతటి నువ్వు అతనికి మాత్రం బెయిల్ రాకుండా లోపల ఉంచారంటే ఇంతకంటే గమ్మత్తైన విషయం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచానికి తెలుస్తూ ఉన్నాయి. న్యాయస్థానాలు కూడా ఊహిస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. రెవెంజ్ రెజీమ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పగతో, కక్షతో, కార్పణ్యాలతో ఇవాళ మలినం చేయడానికి వ్యవస్థలన్నింటినీ కూడా పూనుకున్నారనేది అర్థమవుతూ ఉంది. ఈ సందర్భంలో వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ మీద, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా? లేని ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవినీతి జరిగిందని చెప్పి హైకోర్టు దాని మీద స్టే ఇస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని విచారించాలంటే విచారణకు వచ్చింది మొన్న 29వ తారీఖు. డిస్మిస్ చేస్తున్నామన్నారు. కాదండి నోటీస్ అన్న ఇవ్వండి అని. నోటీసు కూడా ఇవ్వడానికి ఆస్కారం లేదు అని చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇట్స్ ఎ బేస్లెస్ కేస్. కనీసం దీని మీద ఒక్క నిమిషం కూడా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని కొట్టివేసింది అంటే ఎంత బేస్లెస్గా మీరు ఏ రకంగా ఏదో ఒక భ్రమ కల్పించడానికి, మోసం చేయడానికి, ప్రజల్ని ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే నీ వల్ల ఇద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చూసాం అక్రమంగా 53 రోజులు నిర్బంధం చేయటం. ఈ 53 రోజుల ద్వారా ప్రజలు ఎంత న్యాయ విధానం గురించి తెలిసిందంటే, న్యాయ శాస్త్రం గురించి, న్యాయ విధానం గురించి ఎందుకు ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది అనే దానికి కూడా ప్రజలకు ఒక అర్థము, పరమార్థము, దీని లోగుట్టు ప్రజలందరికీ తెలిసిన మాట వాస్తవం. ఇది మర్చిపోయి మీరు ఇంకా మాట్లాడాలి అనుకుంటే ఇది ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. మీరేదో యుద్ధం అంటా ఉన్నారు. నా ఉద్దేశం ఇవాళ 5 కోట్ల ఆంధ్రులు కూడా మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండరు. మీరు సిద్ధం అంటున్నారు కదా. ఏంటి, నేను మొన్న చెప్పాను
రావణాసుడు రాజకీయ వధ జరగబోతా ఉంది. మాది రాంబాణం. ఈ బాణానికి తిరుగులే. ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది. మీరు అనుకునే దేవుడు మా పక్కన ఉన్నాడు, ఎందుకంటే న్యాయం మా వైపు ఉంది కాబట్టి. మేము దేవుడిని ఏది కోరుకోవాల్సిన అవసరం, న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా న్యాయం వైపు ఉంటాడు దేవుడు, ధర్మం వైపు ఉంటాడు దేవుడు. ఏ దేవుడైనా సరే, ఆ యేసుక్రీస్తు అయినా అల్లా అయినా ఏ దేవుడైనా మా వైపే ఉంటాడు. ఎందుకంటే మాది న్యాయం ధర్మం మా వైపు ఉంది కాబట్టి. మోసకారులు ఇప్పుడు దాకా మోసం చేసి సంక్షేమం పేరులో అవినీతి, అభివృద్ధి అనేది శూన్యం, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం, సమస్తం ఈ రోజున భూస్థాపితం చేసినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి.